అది మామూలు విషయం కాదు. మధ్యతరగతి వాళ్ళే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేస్తూ చూడు అంటే అది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండేటువంటి పరిస్థితి. ఇక పేదవాడి గురించి చెప్పక్కర్లేదు, అది అందని ద్రాక్ష పండు లాంటిది. అటువంటిది ఈరోజు మరి మీ అందరికీ స్థలాలు ఇచ్చి, ఆ స్థలాలు కూడా మామూలు స్థలాల లేఅవుట్ వేసి 30 అడుగుల రోడ్లు ఇచ్చి, 20 అడుగుల మధ్య రోడ్లు ఇచ్చి, చక్కటి లేఅవుట్ మన జగనన్నాని మనం మనస్ఫూర్తిగా మనసారా నోటి నిండా పిలుచుకున్నటువంటి మన ఇంట్లో వ్యక్తిలాగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేసినటువంటి జగనన్న కాలనీ, డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న కాలనీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నగర్ గా మన కల్లపాలెంలో మనకి సంబంధించినటువంటి యాట్రివారిపాలెం, పాతనందేపాలెం, కొత్తనందేపాలెం గ్రామాలకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ వేశాం. ఈ లేఅవుట్లు ఎలా వేయాలన్న దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి సూచనని అమలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఎంఆర్ఓ గారిని ఒక్కసారి లేచి నిలబడితే మనందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎంఆర్ఓ గారితో పాటుగా సర్వేర్ గారు కూడా ఎక్కడున్నారో మరి నా దగ్గరలో, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క నవరత్నాన్ని అరువులైనటువంటి ప్రతి వాళ్ళకి అందించాలన్నటువంటి ఒక సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కాదు. ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు ప్రత్యేకంగా మన మండలానికి ఏమొచ్చేది చూద్దాం కాసేపు. పేదలందరికీ ఇళ్ల కింద 5,40,00,000 5,40,00,000 రూపాయలు ఇల్లు ఉన్నటువంటి నవరత్నాల్లో ఒక రత్నం, ఆ రత్నం మన మండలానికి మనం ఖర్చు చేస్తూ ఉంది 5,40,00,000 రూపాయల అక్షరాల. మరి ఇది మామూలు విషయం కాదు కదా. ఇంత అమౌంట్ మరి గట్టిగా చెప్పకూడదు. 5 నిమిషాలు అయిపోతుంది ఆధారం. నేను నుంచుంటే మంగమ్మ ఓటపాడి దుర్గా